పాత సింగరాయకొండలోని శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ క్షేత్రం శ్రీ వారాహ లక్ష్మీ నరసింహ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా యాదవ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎద్దుల బండలలాగు పోటీలు భక్తులను ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ ముఖ్య అతిథులుగా హాజరై ఈ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులకు ముందుగా యోగానంద లక్ష్మీ నరసింహస్వామి, వారాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో కృష్ణవేణి, దేవస్థాన చైర్మన్ సన్నిబోయిన శ్రీనివాసులు నాయుడు, ధర్మకర్తల మండలి సభ్యులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం యాదవ్ యూత్ ఆధ్వర్యంలో జరిగిన ఎద్దల బండలాగుడు పోటీలను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామీణ సాంప్రదాయ క్రీడలను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన ఈ పోటీలు యువతలో ఉత్సాహాన్ని నింపాయి. కార్యక్రమంలో నాయకులు వేల్పుల సింగయ్య, గాలి హరిబాబు, మించాల బ్రహ్మయ్య, సుదర్శన్, చంటి, బ్రహ్మేశ్వరరావు, సన్నిబోయిన మాలకొండయ్య, సన్నిబోయిన కార్తీక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పోటీలను తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు, ప్రజలు హాజరై సందడి చేశారు. साइड जाते कार्तिकेय नामधेस्य सुधामासिरीनाम्याः श्रीहर्ष रामायण महामालारताय सिद्धिरस्तु पुत्रपौत्राभिवृद्धिरस्तु सकल उद्योगे उन्नत भागधेनैमेनं प्रणयति ब्राह्मण आविषेयमुद्धरेत् प्रीणादि श्रीर्वत्सस्वमाविष्यमारोग्यमाभीधा सोमश्यमुन्नतोन्नताभिवृद्धिरस्तु नतपदवी सम्प्राप्तिरस्तु योगानन्द लक्ष्मीनारसिंहस्वामी दिव्यपरिपूर्ण कृपा कटाक्षवीक्षण फलसिद्धिरस्तु पुनर्दर्शनप्राप्तिरस्तु गुरु వెనక్కి రావాలి.
ఓకేనా? వీరి యొక్క ఎడ్ల జతకి నూకసారి బాలాజీ చేతుల మీదుగా వారి యొక్క రైతు సోదరులకి అమౌంట్ అందజేయడం జరుగుతుంది. ఓకే. అన్నయ్య ఏందన్నయ్య మాకు అడ్డం ఉండి నువ్వు చప్పట్లు కొట్టాలి రైతుల్లో గట్టిగా చప్పట్లు. రైట్. ఐతరాజు సత్యనారాయణ గారు తెలంగాణ రాష్ట్రం వారి జత లాగిన దూరం 3000 వారికి కేటాయించినటువంటి 20 నిమిషాల బయట మాత్రమే ఉండాలి. ప్రేక్షకులందరూ కూడా సహకరించాలి పోటీలకి. సారీ జన అక్కడ బైక్ నిండండి. ఈ మొత్తం ఈ జనాలు అందరూ జరగాలి సార్. మొత్తం రానివ్వండి, దానివ్వండి, మొత్తం బయటికి పోవాలి. పండుగ పోటీల్లో రెండవ ప్రదర్శన అయినటువంటి శ్రీ రామగమ్మ తల్లి అత్తోడి శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి యొక్క ఎడ్ల జతలు తీసుకొని త్వరగా రావాలి. ఎడ్ల జతలు తీసుకొని త్వరగా క్రీడా ప్రాంగణంలోకి అన్నా ఒకసారి రెండో ఎడ్ల జతని ఈరోజు శ్రీ వరలక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు సందర్భంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన రాష్ట్ర మానిటరింగ్ చైర్మన్ దామచర్ల సత్య గారికి, అలాగే టూరిజం బోర్డు చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ గారికి, ఇంకా ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి ప్రముఖులు మరి నాయకులు స్థాయిలో ఈ బండాగుడు పోటీలు మరి శ్రీకృష్ణ యాదవ అసోసియేషన్ తరఫున నిర్వహించడం చాలా సంతోషం. ఇప్పుడే ఒక పోటీ ముగిసింది. మరి రెండవ పోటీ ఇప్పుడే మన గౌరవ దామచర్ల సత్య గారి చేతుల మీదుగా కూడా మరి పోటీ స్టార్ట్ కాబోతుంది. మరి అన్ని గ్రామాల నుంచి ఈరోజు వరలక్ష్మీ స్వామి బ్రహ్మోత్సవాలకి మరి మీరందరూ కూడా వచ్చి ఈ యొక్క ఎద్దుల పోటీల్ని మరి అందరూ కూడా ఆనందంగా మరి ఇచ్చేసినందుకు కూడా అందరూ కూడా మా నమస్కారాలు. అలాగే రేపు రాదాటి పోటీలు కూడా ఉంటాయి. మరి రేపు కూడా ఇదే విధంగా ప్రజలు అత్యధికంగా వచ్చి ఈ యొక్క ఎద్దుల పోటీలు వాటిని వీక్షించి మరి స్వామి వారి ప్రభుకు బాధ్యులవుతానని భావిస్తున్నాం. తిరునాళ్ళ సందర్భంగా యాదవ యూత్ శ్రీకృష్ణ యాదవ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఎద్దుల పోటీలు, బండలాగుడు ఎద్దుల పోటీలు జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సోదరులు రాష్ట్ర మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ సోదరులు దామచర్ల సత్యనారాయణ గారు, ఈ వరలక్ష్మీ నరసింహస్వామి ట్రస్ట్ బోర్డు చైర్మన్ శ్రీ సన్నిపోయిన శ్రీనివాస నాయుడు గారు, అదేవిధంగా మన బ్యూటిఫికేషన్ బోర్డు డైరెక్టర్ వేల్పుల సంగయ్య గారు, కృష్ణ, మరి అదేవిధంగా ద్రవిడ దేశం అధ్యక్షులు మన కృష్ణారావు గారు, నరసింహరావు గారు, వెంకటేశ్వర గారు, రాంబాబు గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి సోదరులందరూ పేరు పేరు మీద మర్చిపోయిన ధన్యాన్ని భావించవద్దు. వేదిక మీద ఉన్నటువంటి సోదరులందరూ కూడా ప్రత్యేకించి ఈరోజు ఈ ఎద్దుల పోటీలు అయితే బండలాగుడు పోటీలకి విచ్చేసినటువంటి తిలకించడానికి వచ్చిన అందరికీ మరి ఈరోజు చాలా సంతోషం. శ్రీ వరలక్ష్మీ నరసింహస్వామి అంటే దక్షిణ సింహాచలంగా పేరుగాంచి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాశస్త్యం ఉన్నటువంటి చాలా మహిమ కలిగినటువంటి ఈ వరలక్ష్మీ నరసింహస్వామి తిరునాళ్ళకు రావడం, ఈ సందర్భంగా ఈ ఎద్దులు బండ్లు ఈరోజు చాలా సంతోషం. మన సింగరాయకొండ వరలక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం మన శ్రీకృష్ణ యాదవ్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఈ యొక్క జాతీయ ఎడ్ల పోటీలు, బండ్లాగుడు పోటీలు కూడా నిర్వహిస్తాం. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం చాలా ఘనంగా
నిర్వహించినందుకు ముందుగా కమిటీ సభ్యులకు నా ధన్యవాదాలు, నమస్కారాలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి వేదిక మీద ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఏపీ టూరిజం బోర్డు చైర్మన్ నోక్సన్ బాలాజీ గారికి, అలాగే మన వరాహ లక్ష్మీ నరసింహస్వామి చైర్మన్ టెంపుల్ చైర్మన్ శ్రీనివాస్ నాయుడు గారికి, వేదిక మీద మరో ముఖ్యులు కృష్ణారావు గారికి, మండల పార్టీ అధ్యక్షులు నీచాల బ్రహ్మయ్య గారికి, గాలి హరిబాబు గారికి, మన వేల్పుల వెంకట్రావు గారికి, మా బ్యూటీ డైరెక్టర్ మన వేల్పుల సంజయ్ గారికి, కొత్తూరు శ్రీరంగనాయకులు గారికి, సనబోయిన మాలకొండయ్య గారికి, మురళీ గారికి, మన బ్రహ్మేశ్వరరావు గారికి, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన సింగరాయకొండ మండల నాయకులకు కానీ ప్రజలందరికీ పేరు పేరున నా నమస్కారాలు. చాలా సంతోషం. ఎప్పుడు మన సింగరాయకొండ మండలంలో ఒక మంచి కార్యక్రమం ఎప్పుడు తీసుకున్నా ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా ప్రతి కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే మీ అందరికీ మన వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని, మీరు చేసే అన్నిట్లో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఈరోజు ఈ యొక్క ఎడ్ల పోటీల్లో సుమారుగా 7 జతలు పాల్గొన్నాయి. ఇంకా రేపు ఎల్లుండి కూడా ఈ పోటీలు ఉంటాయి. తప్పకుండా అందరూ ఈ యొక్క కార్యక్రమాలను విశ్లేషించి బ్రహ్మోత్సవాలకు కూడా కమిటీ సభ్యులు కానీ ప్రభుత్వం తరఫున కూడా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని మీరందరూ ఆనందంగా దీన్ని బాగా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందాకే మన టూరిజం బోర్డు చైర్మన్ బాలాజీ గారు కూడా ఈ యొక్క స్వామివారి మన టెంపుల్ విశిష్టత కూడా మీకు తెలియజేయడం జరిగింది. అంత పవర్ఫుల్ టెంపుల్ మన దగ్గర ఉండటం, అది కూడా మనకు ఆయన ఆశీస్సులు కూడా ఎప్పుడు ఉంటాయని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో ఈ వేదిక మీద మన రాజకీయాలు మాట్లాడటం మంచిది కాదు. ఒక సంస్కృతి మనం ఎప్పుడు దీన్ని పాటిస్తూ ఉంటాం. ఎక్కువగా ఏ ప్రభుత్వం వచ్చినా ఈ పోటీలు మాత్రం ఎప్పుడు ఆగకుండా ఒక మంచి అండర్స్టాండింగ్తో ఈ యొక్క కార్యక్రమం ప్రతిసారి చేస్తున్న ఈ కమిటీ సభ్యులకు ముఖ్యంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఇంకా వచ్చే సంవత్సరం దీన్ని ఇంకా భారీ ఎత్తులో చేయాలని కూడా మనస్ఫూర్తిగా ఈ కమిటీ సభ్యులు కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. బండలాగుడు పోటీలు ఏర్పాటు చేసిన మనం అభినందిస్తూ, ఈ పోటీల వల్ల మన ఒంగోలు జాతి ఎద్దుల యొక్క వైభవాన్ని, ఆ ఒంగోలు జాతి ఎద్దుల యొక్క బలాన్ని, సత్తాన్ని చాటి చెప్పేటువంటి ఈ పోటీల్లో పాల్గొనటువంటి 7 రైతుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, పశువులు పోషిస్తూ అంతరించిపోతున్నటువంటి దాన్ని అందరూ కూడా మక్కువతో ప్రోత్సహిస్తూ ఒంగోలు జాతి ఎద్దులను అదేవిధంగా మనం మరింత వృద్ధి చేసుకోవాలనే తలంపుతో ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని విజయవంతంగా పాల్గొన్నటువంటి రైతులకి అభినందనలు తెలియజేసుకుంటూ, మరొకసారి శ్రీకృష్ణ యూత్ ఫోర్స్కి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా
వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.